ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం చాలా ధన్యకరం. దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపము, మన మార్గములకు వెలుగుగా ఉన్నది. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి. వాక్యము దేవుడై ఉండను. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావో, వాక్యమే దేవుడై ఉన్న మన ప్రభు నీ హృదయంలో నివసిస్తాడు. ధ్యానించే ముందు ఒక విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక సహోదరుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, నేను ఏ పని చేసినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది. నా ఉద్యోగంలో గ్రోత్ లేదు. నేను ఏ పని అయితే పూనుకుంటున్నానో ఆ పని ఫలించట్లేదు. దేనిలో కూడా నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను. నేను వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. ప్రతి అడుగు చీకటిలోనే పడుతుంది అని ఆ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడిగి, కారణం ఏంటో చెప్పమని ఆ సహోదరుడు పాస్టర్ గారిని అడిగాడు. సరేనమ్మా, నేను ప్రార్థనలో పెడతాను, నీవు రేపు వచ్చి కలువు అని చెప్పి పాస్టర్ గారు పంపించారట. ఆ మరుసటి ఉదయం ఆ సహోదరుడు పాస్టర్ గారి ఇంటి వద్దకు వచ్చి, పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేశారా, ఏదైనా కారణం తెలిసిందా అని అడిగినప్పుడు పాస్టర్ గారు అన్నారట, బాబు, నీ యొక్క సమస్యకు నేను కారణాన్ని చెప్తాను, అయితే నేను అడిగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని. సూర్యుడికి మనం ఎదురు నడిస్తే మన నీడ ఎటువైపు ఉంటుందని అడిగాడట. వెంటనే ఆ సహోదరుడు, పాస్టర్ గారు, సూర్యుడికి మనం వ్యతిరేకంగా నడిస్తే మన ముందు మన నీడ పడుతుందండి అనేసి అన్నాడట. అంతే కదండి, ఇప్పుడు సూర్యుడు మన వెనకాల ఉన్నాడు అనుకోండి, మన నీడ ఎటు పడుతుంది? మన ముందుకు పడుతుంది. ఇదే సమాధానాన్ని ఆ సహోదరుడు పాస్టర్ గారికి చెప్పాడు. వెంటనే పాస్టర్ గారు అన్నారట, ఈరోజు నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో, ఏదైతే నా అడుగులు చీకట్లో పడుతున్నాయని నువ్వు అనుకుంటున్నావో, నీవు నీతి సూర్యుడైన మన ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తున్నావు కాబట్టే నీవు చేయు ప్రతి పని కూడా విఫలమవుతుందని అన్నారట. అంతే కదండి, ఈరోజు ఇటువంటి సమస్యలు మనలో చాలామందికి ఉంటాయి. ఏ పని ప్రారంభించినా అది పూర్తి కాదు. మన ఉద్యోగంలో గ్రోత్ ఉండదు. మన వ్యాపారాల్లో, మనం చేసే పనుల్లో, మనం వేసే ప్రతి అడుగుల్లో కూడా చీకటిని ఎదురు చూస్తూ ఉంటాం. చీకటికి సాదృశ్యమే సాతాను కదా. ఈ రోజు మనం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారమైతే, ఎప్పుడైతే మనం వెలుగుకి వ్యతిరేకంగా నడుస్తామో చీకటిలో మన అడుగులు పడుతూ ఉంటాయి. అదే మనం వెలుగుకి ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన యొక్క అడుగులు వెలుగులో పడుతూ ఉంటాయి. నీతి సూర్యుడైన మన ప్రభువుకి ఎదురుగా మనం ఆయనకు దగ్గరగా వెళ్తున్నప్పుడు మన యొక్క అడుగులు, మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలు వెలుగులో ప్రవేశిస్తాయి. నువ్వు వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుందనే ఆ యొక్క తలంపు నీలో పుడుతుందా? నువ్వు తలపెట్టిన ప్రతి పని అది ఫలించకుండా విఫలమవుతుందా? నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు చీకటి అలుముకుందా? దేవునికి దగ్గరగా జీవించవలసిన నీవు దేవునికి వ్యతిరేకముగా, దూరముగా జీవిస్తేనే ఇటువంటి సమస్యలు మన జీవితాల్లో ఉంటాయి. దేవునికి దగ్గరగా రావాల్సిన నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు కాబట్టే ఈ యొక్క సమస్యలు. దీనికి ఒకటే పరిష్కారం. అదేంటో చూద్దామా? పరిశుద్ధ గ్రంథం తీద్దాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా వైపుకు తిరుగుము, నేను నీ వైపుకు తిరుగుతాను. ఎంత గొప్ప మాట దేవుడు మనకి సెలవిచ్చారండి. దారి తప్పిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఎందుకు పనికిరాని వారుగా ఉన్న మనలను, నీవు నా వైపుకు తిరుగు, నేను నీ వైపుకు తిరుగుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, మనం దేవుని వైపు తిరిగితే ప్రభు మన పక్షాన ఉండడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజే ఎందుకు మనం ప్రభు వైపుకు తిరగకూడదు? ఎందుకు ప్రభు ఇచ్చే రక్షణను మనం పొందుకోకూడదు? ఎందుకు ఆయన ఇచ్చే నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి మన జీవితాలను మార్చుకోకూడదు? ఇప్పటి వరకు నీ జీవితం ఏదో ఇష్టానుసారంగా జీవించావేమో, ఇష్టానుసారంగా నీ జీవితాన్ని సాతానికి అప్పగించావేమో. ఇప్పటి వరకు బాధపడుతూ, సమస్యలను అనుభవిస్తూ, ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడని నీవు దేవుణ్ణే ఎదురు ప్రశ్నించావేమో. కానీ దీనికి సంబంధించిన సమాధానం నీకు ఇప్పటి వరకు దొరకకపోయి ఉండొచ్చు కదా. కానీ ఈరోజు నీకు దొరికిందని నేను ఆశపడుతున్నాను. ఏంటి అంటే, దేవునికి దూరంగా వెళ్ళిన నీవు దేవునికి దగ్గరగా రాగలిగితే నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలవు. నీవు ఎప్పుడైతే దేవుని వైపుకు తిరుగుతావో నీ జీవితంలో ఉన్న చీకటి శక్తులు, పాపపు తలంపులు, పాపపు క్రియలు ఇవన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి. నీ వెనక్కి వెళ్ళిపోతాయి. నీ వేసే ప్రతి అడుగు వెలుగులో పడుతుంది. కాబట్టి నీ జీవితాన్ని ఎప్పుడే మార్చుకుని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమున వందనములు దేవా. ప్రభువా, ఒక గొప్ప మాటతో నీవు మమ్మల్ని బలపరిచావు. ఇప్పటి వరకు మా జీవితాలను ఇష్టానుసారంగా మేము జీవిస్తూ నీకు వ్యతిరేకంగా వెళ్తున్న మేము ప్రభు ఈరోజు నీ మాటతో తెలుసుకొని నీ వైపుకు తిరిగాం. దయతో మమ్మల్ని కరుణించండి.
నీవు నా వైపుకు తిరుగుబో, నేను నీ వైపుకు తిరుగుతానని నీవు మాకు సెలవిచ్చావు. అయా మా జీవితాలను నీ వైపుకు తిప్పుకొని నడుస్తూ ఉన్నాం. మా అడుగులను వెలుగులో పడునట్లుగా సహాయము దయచేయండి. మేము చేసిన ప్రతి అతిక్రమమును పాపమును నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు దర్శించండి. సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలు పొందిన వారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్.